కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి 30 తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని అన్నారు. ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే సంబంధిత డివిజన్ పోలీస్ అధికారులను సంప్రదించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి 30 తేదీ వరకు 30A పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని అన్నారు. ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే సంబంధిత డివిజన్ పోలీస్ అధికారులను సంప్రదించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి 30 తేదీ వరకు 30A పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని అన్నారు. ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే సంబంధిత డివిజన్ పోలీస్ అధికారులను సంప్రదించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు. శ్రీకాంత్, పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీ నిర్వహించకూడదని అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, కామారెడ్డి జిల్లాలో సెక్షన్ ఏ పోలీస్ యాక్ట్ ను అమలు చేశారు. శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు 30A పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు ఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని అన్నారు. ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే సంబంధిత డివిజన్ పోలీస్ అధికారులను సంప్రదించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు కూడా నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా కామారెడ్డిలో శాంతి భద్రతలను కాపాడే దృష్టిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.